టీటీడీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2026 కార్యక్రమం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 147 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర సన్మానించారు. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి టీటీడీ అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 33 విద్యా సంస్థల్లో సుమారు 20,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ, విలువలు, కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ విద్య జీవితాన్ని మార్చే శాశ్వత సంపదని, గ్రామీణ రైతు కుటుంబాల విద్యార్థులు టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక చక్కటి చిన్నారులు బ్యాలే ప్రదర్శన చేశారు. ఆ బ్యాలే చూస్తుంటే మన యొక్క విద్యా సంస్థలు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి డిఈఓ మనకున్నారు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి జేఈఓ గారు, శరత్ గారు ఉన్నారు. వీళ్ళందరికైనా మహా అద్భుతమైనటువంటి ఈవో మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో 33 కాలేజీలు, సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. ఎందుకంటే ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే, ఏ నెగిటివ్ లేదు వాళ్ళలో. ఏదో విద్యా సంస్థలకు మనం చేయాలి అని అనగానే, అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అందరం కూడా వారి యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యా సంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే మా పాలక మండలి వెంటనే ఆమోదిస్తుంది. ఇందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీ ప్రతిభని చాటి చాలామంది పిల్లలకి స్ఫూర్తిని ఇచ్చే విధంగా నిల్చున్నందుకు, మంచి మార్కులు తెచ్చుకుని ఈరోజు ప్రతిభా పురస్కారాలు స్వీకరిస్తున్న అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. వాళ్ళ ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, గురువులకు కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. నా ముందు చాలామంది చాలా చెప్పి ఉన్నారు. ఒక మంచి వాతావరణం ఏంటంటే దైవ సన్నిధి, ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ కటాక్షం అంటే కటాక్షం, లేకపోతే చల్లని చూపు టీటీడీలో జరుగుతున్న వివిధ వ్యవస్థల మీద ఎప్పుడూ ఉంటుంది. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీలో ఉంది. అది
మన అందరికీ కూడా ఒక మంచి కాలేజు ప్రభుత్వ వ్యవస్థలో అంటే సెమీ ప్రభుత్వ వ్యవస్థలో ఎంత చక్కగా నడిపించవచ్చో నిరూపించబడింది. అదేవిధంగా మన తిరుపతిలో కూడా అన్ని విద్యా వ్యవస్థలు అదే స్థాయికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. దానికి గురువులకి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్న పాలక మండలి సమకూర్చడానికి అనుకూలంగా ఉంది. వాళ్ళ ఆలోచన విధానంగా తదనుగుణంగా ఏమేమి అవసరమో అన్నీ చేయటానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన నిధులు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయటం జరుగుతుంది. పిల్లలందరికీ మనవి, దయించి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. ఇక్కడ ఎక్కువ మంది రైతు పిల్లలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవారు అని మీకేమైనా స్ఫూర్తినిస్తుంది, మీకేమైనా భావన కలుగుతుంది అంటే చెప్పగలను. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబమే. మా అన్న ఇప్పటికీ వ్యవసాయమే చేస్తుంటారు. మా అన్నదమ్ములకి నాకు ఉన్న ఏకైక తేడా విద్య. కేవలం విద్య వలన ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేయగలిగాను. ఈ చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లాకి. కేవలం విద్య వలన కొన్ని డిపార్ట్మెంట్స్కి దిశానిర్దేశం చేయగలిగి నిర్ణయాలు తీసుకునే స్థాయికి, సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాం. కేవలం విద్య వలన ఈరోజు విద్య ప్లస్ వివిధ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాని వలన ఈరోజు ఈ మహాసంస్థానానికి ఈఓ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాగలిగారు. సో మనిషి మధ్య తేడా తేగలిగేది కేవలం విద్య మాత్రమే. మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే అన్నింటికన్నా సులభమైన మార్గం విద్య. విద్యని చక్కగా నేర్చుకోండి, ఉపయోగించుకోండి. తద్వారా సమాజంలో మంచి పౌరులుగా, 10 మందికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేయటానికి మంచి అవకాశం ఉంటుంది.